మా బుడ్డోడైతే గుడికెళ్ళకి మార్నింగ్ మార్నింగ్ రెడీ అయిపోయి బండిలు అయితే ఆడుకుంటా ఉన్నాడు. మాదే లేట్ అన్నమాట. మేమైతే ఇంట్లో అంతా చేసి ఇంకా బుడ్డోడిని రెడీ చేసి మేము రెడీ అవ్వాలి కదా, కాబట్టి మాది లేటు. మా బుడ్డోడిది ఏముంటుంది, లేస్తేనే కాసేపు ఆడుకున్నాడు, మళ్ళీ నీళ్ళు కాస్తే ఇంకా స్నానం చేసుకున్నాడు. ఊరికే ఎక్కడికి వెళ్తున్నాము అని అడిగితే సామి అని చేతులు ముక్కుంటా చూపిస్తున్నాడు. ఇంకా గుడికి ఎంటర్ అయినాము. ఇంకా వాడి ఖుషి చూడాలా అస్సలు. అక్కడ ఉన్న వాళ్ళందరూ లియాన్స్ని చూసేవాళ్ళే, లియాన్స్ని మాట్లాడేవాళ్ళే. అలా చేసేస్తాడు. ఇంకా ఆడపోతే ఎత్తుకునే పని ఉండదు. యాక్చువల్లీ 15 రోజులకు ఒకసారి మా ఆయనకి ఫస్ట్ సెకండ్ షిఫ్ట్ ఉంటే మేము మార్నింగ్ ఖాళీ కాబట్టి పోతాము మిస్ చేయకుండా. అక్కడ గుడికి పోతే చాలా మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఇక్కడేమో మా బాబుకి కొంచెం ట్రెడిషనల్గా పిలుచుకుపోవాలని ఇలా పిలుచుకుపోయినామన్నమాట. ఇంకా స్టెప్స్ కూడా నేనే దిగుతానని దిగినాడు. ఇంకా గుడి లోపల ఎంటర్ అయ్యగానే అక్కడ మేళాలంతా పెట్టినారు, అప్పుడప్పుడు పెడతారు. అదంతా వినుకుంటా ఆ సౌండ్కి ఎట్లా రియాక్ట్ అయినాడంటే చాలా ఖుషి అయిపోయినాడు. ఇంకా అక్కడ ఎవరో మాట్లాడిస్తే వచ్చి వాళ్ళ నాన్నని పట్టుకొని వేస్తూ ఉన్నాడు. ఇంకా అందరి దేవుళ్ళకు ముక్కుంటూనే ఉంటాడు. ఇక్కడైతే ఆంజనేయ స్వామి అంటే లియన్స్కి ఎంత ఇష్టమో అసలు. ఈ పక్కంతా అన్ని దేవుళ్ళు ఉన్నాయి, శనీశ్వర స్వామి, మళ్ళా శివుడు, పార్వతి, లక్ష్మి, వెంకటరమణ స్వామి అన్నీ ఉన్నారు. అందరినీ ముక్కుంటా లాస్ట్లో ఇంకా పెద్ద విగ్రహం ఉంది ఆంజనేయ స్వామిది. అక్కడైతే లియన్స్ ఫేవరెట్ అన్నమాట, ముక్కుతూనే ఉంటాడు. ఇదైతే మేము చూపియాలా, అక్కడ ఎత్తుకొని దండం పెట్టిస్తే పెట్టుకుంటాడు. ఇక్కడైతే కంకరగా ఉంది కాబట్టి ఇంకా బయటకు వచ్చేసినాము. ఇది ఒక సైడ్ ఒక మాన్ ఉంది, ఎంత బాగుందో అదేంతో తెలీదు. కొమ్మలంతా దగ్గర దగ్గర ఉంటే దానిపైన కూర్చోపెట్టి ఆటలాడిస్తూ ఉన్నారు.